త్రేతాపూర్వం సత్యయుగం చివరి దశల్లో అసురాధర్మం పెరుగుతూ ఉన్న కాలం. అప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు భూమిని భయంతో వణికించేవాడు. 1000 తపస్సుతో బ్రహ్ముడిని ప్రసన్నం చేసి ఇలా వరం పొందాడు. నా ప్రాణం మనుష్యుడిచేత కాదు, జంతువిచేత కాదు, పగలులో కాదు, రాత్రిలో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, నేలమీద కాదు, ఆకాశంలో కాదు, ఆయుధంతో కాదు, ఆయుధం కానిదితో కాదు, నన్ను ఎవరూ సంహరించలేరు. ఈ వరంచేత అతడు అహంకారంతో ఊగిపోయాడు. నేనే దేవుడు, నన్నే పూజించండి అని ఆజ్ఞాపించాడు. అతని రాజ్యంలో భయం విపరీతంగా పెరిగింది. కాని అతని స్వంత కుమారుడు ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడు. ఎంత వేధించినా, ఎంత హింసించినా అతని హృదయములో ఒకే జపం, ఓం నమో నారాయణాయ. హిరణ్యకశిపుడు కోపంతో గర్జించాడు. నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అరిచేసరికి ప్రహ్లాదుడు ధైర్యంగా అన్నాడు, ఆయన ఎక్కడలేరు, ఎక్కడలేరు చెప్పండి. అప్పుడు హిరణ్యకశిపుడు ఖడ్గంతో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఒక మహాగర్జన, విశ్వాన్ని కంపించే శబ్దం. అరుదైన రూపం ఆ స్తంభం మధ్యనుంచి ప్రత్యక్షమైంది. నరసింహుడు, అర్ధమానవుడు, అర్ధసింహరూపంలో, కళ్ళు అగ్నిలా దహిస్తూ, గుర్తించినవారు వణికేటట్లు స్వరంతో, అనంత శక్తితో ఉగ్రరూపంలో నిలిచాడు. సూర్యాస్తమయం సమయం. అది పగలూ కాదు, రాత్రీ కాదు. గర్భగుడి ప్రాంగణము, ప్రవేశద్వారం. అది లోపల కాదు, బయట కాదు. తన ఉక్కు గోర్లు, అవి ఆయుధం కాదు, ఆయుధం కానిదీ కాదు. కాళ్లపై కూర్చోబెట్టి, నేలమీద కాదు, ఆకాశంలో కాదు. అప్పుడే నరసింహుడు హిరణ్యకశిపుని ఛిద్రం చేశాడు. ధర్మ విజయం ఘోషించబడింది. ఉగ్రరూపంతో జగత్తే తట్టుకోలేనప్పుడు ప్రహ్లాదుడు ముందుకు వచ్చి నమస్కరించాడు. ప్రభూ, కోపం శాంతి చెయ్యండి. మీ భక్తుల రక్షణకై వచ్చిన మీరు ఇంత బాధపడకండి. ప్రహ్లాదుని స్పర్శతో నరసింహుని ఉగ్రరూపం శాంతమైంది. ఆయన దీవనలిచ్చి పలికాడు, భక్త భయం నేను తొలగించడానికి అవతరిస్తాను. సందేశం: ఎంతటి అహంకారమున్నా ధర్మాన్ని జయించలేదు. సత్యభక్తి ముందు ప్రపంచమే తలవంచుతుంది.